సబ్ ప్లాన్ బీసీలకి వేణుగోపాల్ గారు వస్తారు. ఒక్క నిమిషం రైట్ సురేష్ గారు మళ్ళీ వస్తాను, దయచేసి ఆగండి. మందరు తిరుగుతున్న వేణుగోపాల్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా దాసర శేషుకి, టీడీపీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు సురేష్ గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం, అదేవిధంగా శుభోదయం. బ్రహ్మనాయుడు గారు, ఈ జనసేన నాయకులు ప్రజాస్వామ్యాన్ని కించపరిచే డబ్బులకు అమ్ముడు పోతున్నారు అని మాట్లాడడం చాలా తప్పది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని మీ నాయకుడు పోటీకి పోతున్నాడు. అలాంటి పోటీకి పోయేటప్పుడు ప్రజలు అమ్ముడు పోతున్నారని చెప్పడం ఎంతవరకు సబబు? చాలా డిబేట్ లో వీళ్ళు అల్లే మాట్లాడుతున్నారు. అడగండి బ్రహ్మనాయుడు గారు. నిన్న బీసీ డిక్లరేషన్ చూశారు కదా, టీడీపీ జనసేన కూటమికి సంబంధించి వారు ఏవైతే పథకాలు ప్రకటించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే అవన్నీ కూడా ఏ మేరకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? సో ఆ పథకాలు ప్రకటించిన తోటి బీసీ ఓట్ బ్యాంక్ ఏ మేరకు టీడీపీ జనసేన కూటమికి మళ్ళీ అవకాశం ఉంటుంది? బ్రహ్మనాయుడు గారు, మనము చిన్నప్పుడు పుస్తకాలు చదువుకో ఉంటాం, ఒక ముసలి కడియం కథ. అది అందరికీ తెలిసి ఉంటుంది, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలియని వాళ్ళకు కూడా ఇంత 3వ తరగతి పుస్తకాలు కానీ చదివితే దాంట్లో ఉంటుంది, ఒక ముసలి పులి ఏ విధంగా నేను కడియం ఇస్తాను రాండి అని చెప్పేసి ఊపిలోకి దింపి, ఏదంటే ఆహారానికి వేటకి పోలేక ముసలి పులి ఏ విధంగా మభ్య పెట్టి దోవను పోయే బాటసారిని మోసం చేస్తుందో, అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే విధంగా ఆయనకు తోడు ఇంకొక 56 సంవత్సరాల పులి, వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ మోసం చేయడానికి దిగారు. బీసీ డిక్లరేషన్ చెప్పారు. గతంలో ఏమైందండి? 2014 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బీసీల పైన నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. నందమూరి తారక రామారావు పేరు చెప్తాడు, అది కూడా నందమూరి తారక రామారావు చేశాడని చెప్తాడు. మళ్ళీ ఆయనకే ఒక వెన్నుపోటు పొడచాడు, ఆయనకే ఒక దండేసి దండం పెడతాడు. ఇలాంటి ముసల పులి ఏదైతే మాటల్ని ఇంకా రాష్ట్ర ప్రజలు నమ్మ పరిస్థితి లేరు. ఈ రోజు పెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏదైతే 50 సంవత్సరాల వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తానని, గతంలో 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ఆర్థిక శాఖ మంత్రి ఏదైతే హామీలు ఇచ్చారో, రైతు రుణమాఫీ 87,000 కోట్లు ఇస్తామని చెప్పి 10,000 కోట్లు కూడా ఇవ్వకుండా ఎందుకు ఇవ్వలేదని రైతులు అడిగితే, కేంద్ర ప్రభుత్వం మాకు ఆర్థికంగా సహాయం చేయడం లేదు అని చేతులెత్తారు సార్. అంటే వీళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారు, మేము ఏదైతే ఫండ్స్ క్రియేట్ చేస్తాము అని చెప్పి మాట్లాడతారు. మరి ఎందుకు ఫండ్స్ క్రియేట్ చేసి ఆ రోజు రైతులకు ఇచ్చిన రుణమాఫీని ఎందుకు అమలు చేయలేదు? ఎందుకు పక్కన పెట్టడం జరిగింది? ఆ రోజు డ్వాక్రా రుణాల మాఫీ ఎందుకు చేయలేదు? ఎందుకు 0 వడ్డీలు రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఇవన్నీ చేశాడు? ఇవన్నీ చేసిన దానివల్లే కదా మీకు 23 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నా చేయలేదు. అది పర్యటన సునీత గారి అసెంబ్లీలో చెప్పారు 2018లో, మేము ₹1 కూడా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదు అన్నాడు. 2016 మేలు 0 వడ్డీలు రద్దు చేయడం జరిగింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి పెట్టున్న 0 వడ్డీల్ని దాన్ని కూడా రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మేమేదో సంపద ఉత్పత్తి చేస్తారంట సార్. జిఎస్డిపిలో రాష్ట్రం వైఎస్ఆర్సీపీ ఫస్ట్ స్థానంలో ఉంటే తెలుగుదేశం పార్టీ 22వ స్థానంలో ఉంది. పారిశ్రామిక వృద్ధి 22వ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అది 3వ స్థానంలో రావడం జరిగింది. తలసరి ఆదాయంలో 9వ ప్లేస్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 17వ ప్లేస్ లో ఉన్నారు. ఇవన్నీ అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారా? ఎందుకు ఊరికే వీళ్ళు ముసలి పులికథ చెప్తారు, ప్రజలు నమ్మించే పరిస్థితి చేస్తారు? ఆయన ఇచ్చింది 500 కోట్ల పెన్షన్ అయితే 38 లక్షల మందికి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 67 లక్షల మందికి దాదాపు 1650 కోట్లు ఇస్తున్నాడు పెన్షన్. అన్ని అబద్ధాలే, ఎన్ని తప్పుడు సమాచారాలే. అదే విధంగా ఏదైతే సబ్ ప్లాన్ కి 1,50,000 కోట్లు ఇస్తాంట 5 సంవత్సరాలకి, అన్ని వాస్తాలు. ఎందుకు ఇవ్వలేదు? 2014 నుంచి 2019 వరకు ఎందుకు లేదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డిబిటీ ద్వారా ఏదైతే కేవలం బీసీలకు మాత్రమే 1,22,451 కోట్లు ఇవ్వడం జరిగింది. 1,22,451 కోట్లు ఇవ్వడం జరిగింది.
ఏమేమి స్కీమ్స్ ద్వారా ఈరోజు పెన్షన్లు అయినా, అమ్మఒడి అయినా, జగనన్న చేయుత 45 నుంచి 60 అయినా, డ్వాక్రా మాఫీ అయినా, అదే విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ ఉచిత బీమా పంటలు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ లా నేస్తం, వాహన మిత్ర, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. దాదాపు 1,22,450 కోట్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి, కేవలం బీసీలకే ఇవ్వడం జరిగింది. అదే విధంగా నాన్ డిపిటి ద్వారా ఏదైతే ఇళ్ల స్థలాలు, లేకపోతే ఇల్లు కట్టి ఇవ్వడమో, లేకపోతే పోషకాహారం పిల్లలకి ఇవ్వడము బీసీలకి ఈరోజు దాదాపు 50,657 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్ద పీట వేసి సబ్ ప్లాన్ కి సపరేట్ గా జాతికి ఏమి ఇచ్చారు, ఆ కులాలకి ఏమి ఇచ్చారు, మీరు ఆ కులానికి అని చెప్పేది, ఆ కులానికి బీసీ కులానికే చెప్పింది. బీసీ కులానికి జనరల్ ఫండ్స్ కాదు, జనరల్ గా 4,50,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అన్ని సామాజిక వర్గాలకైతే, అన్ని సామాజిక వర్గాలకి కేవలం బీసీలుగా మాత్రమే 1,73,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈయన వచ్చి నేను ఇస్తానంటాడంట. సార్ బ్రహ్మరెడ్డి గారు ఈయన గతంలో చెప్పాడు, సంక్షేమం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు, జింబాంబే చేశాడు, శ్రీలంక చేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇచ్చి అప్పుల పాలు చేశాడు అన్నాడు. మరి ఈ రోజు ఏ విధంగా ప్రకటిస్తున్నాడు అంటే మళ్ళీ మేము ఇక్కడ సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామంటున్నారు వేణుగోపాల్ గారు. సంపద సృష్టించి 1,50,000 కోట్ల ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,20,000 కోట్లు పెంచాడు. ఎవరు సంపద సృష్టించారు? చంద్రబాబు నాయుడు సృష్టించాడా, జగన్మోహన్ రెడ్డి సృష్టించాడా? దానికి పరిమంగా కేంద్రం ఇచ్చింది. జిఎస్డిపిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఫస్ట్ ప్లేస్ లో ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 22వ స్థానంలో ఉంది. అంటే ఏమని అర్థము? ఎవరు ఉత్పత్తి చేసిన సంపదని? చంద్రబాబు నాయుడు చేశాడా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? వీళ్ళన్ని తప్పుడు అవే. అదే విధంగా ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో గాని, సంపదలో గాని, గౌరవంలో గాని, అదే విధంగా విద్యలో గాని, వైద్యంలో గాని ఈ రోజు బీసీకి పెద్ద పీడ వేయడం జరిగింది. సార్ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారతదేశం 9 రాజకీయ పార్టీలు ఉన్నాయి, 8 మంది బీసీ ముఖ్యమంత్రి అయినారు. ఎవరైనా కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఎందుకు చేయలేదు ఆ పని? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయసాయి రెడ్డి బీసీ బిల్లు పెట్టించింది ఎవరు పెట్టించారండి? ఊరికే ఆరోపణలు చేయడము, లేదా పసలేని ఆపలు, గుర్తు చెల్లే కార్యక్రమాలు. బీసీలకు వీళ్ళు న్యాయం చేశారంట. ఒక్క విషయంలో చెప్పండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు బీసీలకి ఏం న్యాయం చేస్తారు? ఒక్కటి చెప్పండి, ఇప్పుడు చూద్దాం. ఏమండి అబద్ధాలు చెప్పొద్దు దయచేసి. అవునండి, మీ నాయకుడి ముని శాపం ఉంది, నిజం చెప్తే తల 1000 ముక్కలైపోతుందని. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది. నేను ఒక లెక్క చెప్తానండి, ఒక లెక్క అంకెతో సహా చెప్తున్నాను. మీరు చెప్పండి, గతంలో ఏం చేశారో చెప్పండి. బీసీకి ఆదాయం పెరగలేదు. నేను చెప్తున్నాను ఎందుకు పెరగలేదంటే, ఒక నిమిషం వినండి. నాకు లాస్ట్ 5 సంవత్సరాల క్రితం నా ఆదాయము 50,000 రూపాయలు, ఇప్పుడు అది 1,00,000 రూపాయలు అయ్యింది. కానీ దాని 1,00,000 రూపాయలు మిగలటం లేదు. మీరు వస్తువులు ఆదాయం కనిపిస్తుంది తప్ప మీకు మిగిలిన బడ్జెట్ ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎవరికి ఎన్ని కంపెనీల్లో ఉత్పత్తులు ఎన్ని కంపెనీలు అది చెప్పండి. నెంబర్లు అంత మాత్రం నా ఆదాయం పెరిగినట్టు కాదు. నాకు మిగిలేదంత, నాకు వచ్చేదంతా వినండి దయచేసి వినండి. సంపద సృష్టించడం వేణుగోపాల్ గారు బీసీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్నటువంటి టీడీపీ జనసేన కూటమిని మీరు వ్యతిరేకిస్తారంటే బీసీలకి లబ్ధి చేకూర్చడం మీకు ఇష్టం లేదా? 4,000 రూపాయలు పెన్షన్ నెలకి 50 సంవత్సరాలు చెప్పండి సార్. 50 ఏళ్ళకి ఏంటి మరి పరిస్థితి? పుట్టిన బిడ్డ కూడా నుంచి, పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వాళ్ళు కూడా పెన్షన్ ఇమ్మని చెప్పండి. మేము వద్దని చెప్పలేదు, ఇమ్మనే మేము కూడా చెప్తున్నాం. బీసీని ఆదుకోవాలని మేము కూడా చెప్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు తెలుసు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. విభజన అయిన తర్వాత కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మద్యపాన నిషేధం ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? సిబిఎస్ ఏమైంది? చెప్పాడు ఆ రోజు హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. నిరుద్యోగులకు ఎక్కడికి ఒక్కడ కూడా ఉద్యోగం లేదు. ఒక లోకేష్ మాత్రమే 2 ఉద్యోగాలు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు. అదే విధంగా మద్యం ఇసుక మైన్స్ లో మాఫియా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. చెప్పడం కాదు, జాబ్ క్యాలెండర్ అన్నారు, అసలు దాన్ని ఊసే లేదు. 2,14,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం. 2,14,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం బ్రహ్మరెడ్డి గారు.